పేరెంటాలు చరిత్ర. పైడి భీమవరంలో ఉన్న అన్నారావు సరోజిని దంపతులకు నీలవేణి పేరెంటాలకు సంబంధం ఏంటి? అన్నారావు సరోజిని పుణ్య దంపతులకు నీలవేణి అను కుమార్తె జన్మించారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కాన 15 సంవత్సరముల వయస్సులో తన తల్లితో కలిసి పొలానికి శనగకాయలు ఏరటానికి వెళ్ళగా బుట్టను గడ్డిపై పెట్టి ఒడి నిండుగా శనగకాయలు తెంపి వాటిని బుట్టలో వేయుటకు గడ్డి వద్ద ఉన్న బుట్ట దగ్గరకు వెళుతుండగా గడ్డిలో నుండి నాగుపాము కాటు వేసి చాలా సేపటి వరకు ఎంత వదిలించుకున్నా విడిచిపెట్టకుండా అలానే పట్టుకుని ఉండగా కాపాడండి కాపాడండి అను కేకలను పక్క పొలంలో ఉన్న చిన్నాన్నగారు కాజా పాపారావు వచ్చి పామును వదిలించి పాపను భుజంపై వేసుకొని పాము కాటు మంత్రగాళ్ల వద్దకు వెళ్ళగా ఒక మామిడి చెట్టు కింద పడుకోబెట్టి మంత్రించసాగారు. అప్పటికే ఆమె ప్రాణం విడిచిపెట్టింది. కొన్ని సంవత్సరముల తరువాత తల్లి అయిన సరోజిని కలలో ఒక బాలిక ఆకారంలో అమ్మవారు ప్రత్యక్షమై నాకు ఒక గుడి కట్టమని ఆజ్ఞాపించింది. ప్రతి ఏటా అమ్మవారికి కుంకుమ పూజలు చేసి 3 రోజుల పాటు జాతర నడిపించమని చెప్పింది. వెంటనే తన తండ్రి అయిన అన్నారావు నీలవేణి పేరెంటాలకు గుడి కట్టించి ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా కుంకుమ పూజలు చేసి 3 రోజుల పాటు జాతర నడిపించటం జరుగుతుంది. జై